ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ది కేరళ స్టోరీ 2 సినిమా. మొదటి భాగం వచ్చినప్పుడు ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ కావాలి, కానీ కోర్టు దీనికి సడన్ బ్రేక్ వేసింది. అసలు ఈ సినిమాలో ఏముంది, కోర్టు ఎందుకు అంత సీరియస్ అయ్యింది, సెన్సార్ బోర్డును ఎందుకు తిట్టింది అనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ సినిమా నిజానికి ఈరోజు థియేటర్లో రావాలి, కానీ సరిగ్గా విడుదలకు ముందు కేరళ హైకోర్టు ఈ సినిమాపై స్టే ఇచ్చింది. అంటే వచ్చే 15 రోజుల దాకా ఈ సినిమాని థియేటర్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఓటీటీలో కానీ ఎక్కడ చూపించకూడదు. శ్రీదేవి నంబూద్రి అనే వ్యక్తి ఈ సినిమా టీజర్ చూసి కోర్టులో కేసు వేశారు. సినిమాను చూసిన జడ్జి గారు సెన్సార్ బోర్డుపై మండిపడ్డారు. అసలు మీరు బుర్ర పెట్టి ఈ సినిమా చూసారా అని ఘాటుగా అడిగారు. ప్రజల మధ్య గొడవలు పెట్టాలంటే సీన్లు ఇందులో ఉన్నాయి, ఇది సమాజానికి మంచిది కాదు అని కోర్టు అభిప్రాయపడింది. అసలు ఈ సినిమాలో అంతలా గొడవ జరగడానికి కారణం ఏంటో తెలుసా? మొదటిది, ట్రైలర్లో వచ్చే 25 ఏళ్లలో ఇండియా మొత్తం ఒక మత దేశంగా మారిపోతుందని ఒక పెద్ద డైలాగ్ ఉంది. ఇది విన్న జనం భయపడుతున్నారు. దీనివల్ల గొడవలు జరుగుతాయని కోర్టు భావించింది. రెండవది, హిందూ అమ్మాయిలను పట్టుకొని వారిని బంధించి బలవంతంగా ఆవు మాంసం బీఫ్ తినిపిస్తున్నట్టు కొన్ని సీన్లు ఉన్నాయి. ఇది చూసిన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని రచ్చ జరుగుతుంది. కేరళ బీఫ్ కల్చర్ వెనుక ఉన్న అసలు నిజం. పూర్వం కేరళను పాలించిన రాజుల కాలంలో ఆవును చంపితే చంపేసేవారట. అంతలా ఆవును గౌరవించేవారు. టిప్పు సుల్తాన్ అనే రాజు దండయాత్ర చేసినప్పుడు హిందువులను బలవంతంగా మతం మార్చే క్రమంలో ఈ బీఫ్ తినిపించడం మొదలైందట. ఇప్పటికే కేరళలో నాయర్ల లాంటి చాలా కమ్యూనిటీల వారు అసలు బీఫ్ తినరు, కానీ కొంతమంది తాము చాలా మోడర్న్ అని చెప్పుకోవడానికి ఈ బీఫ్ తినడాన్ని ఒక ట్రెండ్ లాగా మార్చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా వాళ్ళేమో ఇవన్నీ నిజంగా జరిగినవే అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్గా కొన్ని షాకింగ్ కేసులు చెప్పారు. జాహ్య బాంద్రి కేసు. రాంచీలో ఉన్న ఒక అమ్మాయిని ఒక వ్యక్తి లవ్ పేరుతో నమ్మించాడు. తర్వాత ఆమెను ఒక రూమ్లో బంధించి బలవంతంగా మతం మార్చి చివరకు బీఫ్ కూడా తినిపించి చిత్రహింసలు పెట్టాడట. ఇంకొక కేసు. ఈ కేసులో ఒక వ్యక్తి తన మతాన్ని దాచిపెట్టి హిందూ పేరుతో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. తర్వాత ఆమెను తన విలేజ్కి తీసుకెళ్ళి అసలు విషయం చెప్పి నరకం చూపించాడట. ఇలాంటి లవ్ జిహాద్ సంఘటనలే ఈ సినిమాలో చూపిస్తున్నామని ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. ఇది రాజకీయాల ఆటన. ఈ సినిమా వెనుక రాజకీయాలు కూడా గట్టిగా నడుస్తున్నాయని చెప్పవచ్చు. బీజేపీ ఏమంటుందంటే ఇది వాస్తవాలను చూపిస్తున్న సినిమా అని, ప్రజలకు నిజం తెలియాలని అంటుంది. కాంగ్రెస్ ఏమో కేరళలో మతాల మధ్య గొడవ పెట్టడానికి బీజేపీ ఈ సినిమాను ఒక ఆయుధంలా వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలు రావడం వెనుక ఏదో పెద్ద స్కెచ్చే ఉందని విమర్శకులు అంటున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, కేరళ స్టోరీ 2 వెనుక ఉన్న అసలు కథ ఇది. సినిమా అనేది మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, కానీ మధ్య విద్వేషాలు పెంచకూడదు. ఒక రాష్ట్రాన్ని లేదా ఒక మతాన్ని తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదని కోర్టు చెబుతుంది. మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేక ఆగిపోతుందా అనేది కోర్టు ఇచ్చే ఫైనల్ తీర్పును బట్టి ఉంటుంది.